Hi friends, this is Venkat from VLR Training. Welcome to our Data Analyst course series. ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. సో మెయిన్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటో చూద్దాము. సో అలాగే మెథడ్స్కి ఫంక్షన్స్కి డిఫరెన్సెస్ చూద్దాము. అలాగే లిస్ట్ అనే ఒక క్లాస్కి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం లిస్ట్ మెథడ్స్. సో ఇక్కడ కూడా కొన్ని మెథడ్స్ చూద్దాము. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? An object is an instance of a class. It a self-contained bundle of data and attributes and the procedures that operated on the data methods. Objects represent the real world entities or concepts within your programming. అంటే ఆబ్జెక్ట్ అంటే ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. దీనికి ఒక ఆబ్జెక్ట్ ఏమేమి ఉంటాయి? అట్రిబ్యూట్స్ అండ్ ప్రాపర్టీస్, ప్రొసీజర్స్, అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ రిప్రజెంట్ ద రియల్ వరల్డ్ ఎంటిటీస్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ ఎవర్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మనకు లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. మనకు పైథాన్లో లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ లిస్ట్కి ఏమేమి ఉన్నాయి? కొన్ని అట్రిబ్యూట్స్, అలాగే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లిస్ట్ మెథడ్స్ సో మెనీ, అంటే లిస్ట్కి ఉన్న మెథడ్స్ చూద్దాం ఈ వీడియోలో. సో ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్టయితే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ కార్కి అట్రిబ్యూట్స్ ఏమి ఉంటాయి? కలరు, మోడల్ నెంబరు, ఇలాంటివన్నీ కూడా అట్రిబ్యూట్స్ గా ఉంటాయి. అలాగే మెథడ్స్ ఏముంటాయి? స్టార్ట్, యాక్సలరేట్ అండ్ బ్రేక్ అనేవి మెథడ్స్ అన్నమాట. ఓకే, మనం ఒక కారు ఎగ్జాంపుల్ పర్పస్ ఒక కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ గా తీసుకుంటే కార్ ఏంటి? కార్కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి అంటే ఆ కార్కి వచ్చేసి దాని కలర్ ఏంటి, దాని మోడల్ నెంబర్ ఏంటి, అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఇవన్నీ కూడా దాని యొక్క అట్రిబ్యూట్స్. అలాగే సో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? స్టార్ట్ అనేది ఒక మెథడ్ అనుకున్నాం, అంటే స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవ్వాలి అనేది ఒక ఫంక్షన్. అలాగే యాక్సలరేట్ అనేది ఒక ఫంక్షన్, అలాగే బ్రేక్ అనేది ఒక ఫంక్షన్. సో అలాగే మనకి ఇప్పుడు క్లాసెస్ అంటే చూద్దాం. ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ దట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ టైప్ విల్ షేర్. ఓకే, సో ఏంటి ఆబ్జెక్ట్? క్లాస్ అనేది మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి బ్లూ ప్రింట్. ఏ కార్ క్లాస్, ఇట్ డిఫైన్స్ ద అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ దట్ ఎనీ కార్ ఆబ్జెక్ట్ వుడ్ హ్యావ్. సో ఏ కార్కైనా సరే ఉండే ఆబ్జెక్ట్స్ కానీ మెథడ్స్ కానీ మనం క్లాస్ ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో తర్వాత అట్రిబ్యూట్స్ చూసాం కదా. అట్రిబ్యూట్స్ ఆర్ ద వేరియబుల్స్ దట్ హోల్డ్ ద డేటా అసోసియేటెడ్ విత్ అన్ ఆబ్జెక్ట్. సో దే రిప్రజెంట్ ద ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ స్టేట్. సో అంటే అట్రిబ్యూట్స్ అంటే మనం చూసాం కలర్ అనేది, ఒక కార్ తీసుకుంటే కార్కి కలర్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే, సో అలాగే ఏంటి? అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ దట్ హోల్డ్ ద డేటా అసోసియేటెడ్ విత్ అన్ ఆబ్జెక్ట్. సో దే రిప్రజెంట్ ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డేట్. ఇన్ కార్ క్లాస్ అట్రిబ్యూట్ కుడ్ బి కలర్, మేక్, మోడల్, మైలేజ్, ఇట్స్. తర్వాత మెథడ్స్. సో మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ క్లాస్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫంక్షన్స్ నార్మల్గా క్రియేట్ చేసేస్తాం, కానీ మెథడ్స్ అంటే మనం ఏదైనా క్లాసులో పర్టికులర్ క్లాస్కి యూజ్ చేసే వాటిని మెథడ్ అంటాం అనమాట. దే రిప్రజెంట్ ద బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ దట్ an ఆబ్జెక్ట్ కెన్ పెర్ఫార్మ్. ఇన్ కార్ క్లాస్ మెథడ్స్ వుడ్ బి స్టార్ట్, యాక్సలరేట్, బ్రేక్, టర్న్. ఓకే, సో కార్ డాట్ స్టార్ట్, కార్ డాట్ యాక్సలరేట్, కార్ డాట్ బ్రేక్, కార్ డాట్ టర్న్, డాట్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట మెథడ్స్ని. అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ మెథడ్ అండ్ ఫంక్షన్. ఇది మెథడ్స్ అనేవి పార్ట్ ఆఫ్ ఏ క్లాస్. ఏ మెథడ్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. ఒక క్లాస్ లో కానీ మనం ఫంక్షన్ రాస్తే దాన్ని మెథడ్ అంటాం, రైట్? సో ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్స్ ఆర్ ఇండిపెండెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ దట్ డోంట్ బిలాంగ్ టు ఎనీ స్పెసిఫిక్ క్లాస్. ఏ క్లాస్ కి సంబంధం లేదు, మనం ఫంక్షన్స్ ని ఇండిపెండెంట్ గా రాసుకుంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాస్, ఈ కోడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. క్లాస్ డాగ్ లో మనం బార్క్ అనే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాం. సో మరి ఆ బార్క్ ఫంక్షన్ ఎలా కాల్ చేసుకున్నాము? డాగ్ మై అండర్ స్కోర్ డాగ్ అండర్ స్కోర్ డాట్ బార్క్. ఓకే, మై అండర్ స్కోర్ డాగ్ డాట్ బార్క్ అని చెప్పి మనం కాల్ చేసుకున్నాం. అంటే ఇక్కడ దీన్ని ఫంక్షన్ అనుకోవడం, దీన్ని మెథడ్ అంట. అదే ఫంక్షన్ అయితే మనం ఎలాగైనా కాల్ చేసుకుంటాం కదా. తర్వాత చూసుకున్నట్టయితే లిస్ట్ మెథడ్స్ లో మనకి మనం ఆల్రెడీ లిస్టుల గురించి చూసాం. నెంబర్స్ అనేది ఒక లిస్ట్ అనుకుంటే
ఆ లిస్ట్లో మనం ఏదైనా నెంబర్ని యాడ్ చేయడానికి నెంబర్స్ అపెండ్ ఓకే 4ని యాడ్ చేసాం కదా. అలాగే ఇన్సర్ట్, సో మన నెంబర్స్ ఇన్సర్ట్ 1 to 10 రైట్. ప్రింట్ నెంబర్స్ 1 ఓకే. తర్వాత 10 అని ఇన్సర్ట్ చేసాం ఫస్ట్ పొజిషన్. తర్వాత సోర్ట్ అంటే సోర్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఉన్న ఏదైతే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని సోర్ట్ చేసి మనకి ఇస్తుంది. రివర్స్ వేస్తుంది రివర్స్ ఫంక్షన్. అది రివర్స్ ఫంక్షన్ అనకూడదు, ఇక్కడ మెథడ్ అనాలన్నమాట. నెంబర్స్ కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది, కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది, ఆ ఐటమ్ అనేది లిస్ట్లో ఉన్న ఐటమ్ అంటే 5 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూపిస్తుంది. ఇండెక్స్ ఏం చేస్తుంది, ఆ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో సో ప్రింట్ ఇండెక్స్ .1 సో అవుట్పుట్ ఈజ్ 0. ఇండెక్స్ 1లో ఏముంది, ఇక్కడ మనం నెంబర్స్లో ఏముంది, ఇండెక్స్ ఆఫ్ 1. ఈ 1కి ఇండెక్స్ ఏంటి, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ చెప్తుంది, అవుట్పుట్ ఈజ్ 0. సో తర్వాత అప్పర్ మెథడ్ చూసాము, ఇవన్నీ కూడా మనం చూసాము ఫైండ్ ఓకే. సో అవి కాకుండా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ కాన్సెప్ట్స్ అంటే మనం ఇక్కడ వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థమైంది, క్లాస్ అంటే ఏంటి అర్థమైంది, అట్రిబ్యూట్ అంటే ఏంటి అర్థమైంది, మెథడ్ అంటే ఏంటో అర్థమైంది. అసలు యాక్చువల్గా కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఫ్రెషర్స్ని ఎక్కువగా అడుగుతారు. వాట్ ఈస్ ది ఎన్క్యాప్సులేషన్, వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ పాలిమార్ఫిజం ఓకే. సో ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. కంపల్సరీగా ఇంటర్వ్యూకి వెళ్తే అంటే ఫ్రెషర్గా బీటెక్ పాస్ అవుట్ వెళ్తే వాట్ ఈస్ ద ఓఓపి మెయిన్ ప్రిన్సిపల్స్ అని అడుగుతారు. ఇవన్నీ చెప్పాలి. ఎన్క్యాప్సులేషన్ అంటే బైండింగ్, బండలింగ్. సో ఇవి ఎప్పుడైనా చూద్దాం. తర్వాత ఆల్రెడీ వీటి గురించి వీడియోస్ చెప్పాను నేను, యూట్యూబ్లో ఉన్నాయి. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఓఓపి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆపోజిట్లో ఉండేది ఏంటిది, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో పిఓపిలో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి మనకు ఓఓపిని డెవలప్ చేశారు కదా ఆబ్జెక్ట్. సో ఓఓపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, C++, జావా, .NET, పైథాన్, రూబీ ఆన్ రైల్స్. సో మెనీ ఓఓపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు అడగాలనుకుంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చెప్పండి. అదే ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయంటే నార్మల్గా మనకు గుర్తుండేది C లాంగ్వేజ్ ఓకే. ఆల్గాలు ఇవన్నీ కూడా పిఓపి కింద వస్తాయి ఓకే రైట్. ఆల్గాలు ఒకసారి చూద్దాం. పిఓపి లిస్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మెనీ ఉంటాయి. మనకైతే C ఒక్కటే గుర్తుంటుంది ఇప్పుడు. పాస్కల్, ఫోర్ట్రాన్, ఆల్గాలు రైట్. సో ఇవి కాకుండా C లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత సో బెనిఫిట్స్ ఆఫ్ ఓఓపిలో కోడ్ రీయూజబిలిటీని బాగా యూజ్ చేసుకోవచ్చు. మాడ్యులారిటీ, మెయింటైనబిలిటీ, రియల్ వరల్డ్ మోడలింగ్ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ ఓఓపి ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ప్యాకేజెస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.